గుడ్ ఆఫ్టర్నూన్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ ఫ్లాట్గా ట్రేడ్ అవుతున్నాయి. బీపీసీఎల్, అల్ట్రాటెక్ సిమెంట్, భారతీ ఎయిర్టెల్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, లార్సన్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఐటీసీ, అదానీ పోర్ట్స్, ఏషియన్ పెయింట్స్, టీసీఎస్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇవాళ ఏబిఎన్ బిజినెస్లో మనతో పాటు జాయిన్ అయ్యారు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ మూర్తి నాయుడు గారు. మూర్తి గారు నమస్కారం సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మూర్తి గారు వినపడుతుంది సార్? సార్ am I audible, మూర్తి గారు? మూర్తి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. am I audible సార్? మూర్తి గారు, మార్కెట్స్ ఇవాళ ఫ్లాట్ గా కొనసాగుతున్నాయి. సో ఏంటి ఇంటర్నేషనల్ గా ఎలా ఉంది, మన మార్కెట్స్ ఎలా ఉన్నాయి? సో యాక్చువల్ గా ఏదైతే మార్కెట్ లో మనకి ఇప్పుడు ఏదైతే మార్కెట్ లాస్ట్ ఒక 3 days నుంచి కూడా మార్కెట్ బుల్లిష్ లో ఉంది. ఈ రోజున మాత్రం మార్కెట్ కొంచెం కన్సాలిడేషన్ లో ఉందని చెప్పుకోవచ్చు. ఏదైతే మార్కెట్ ఊహించిన విధంగా 22,600 బ్రేక్ చేసిన దగ్గర నుంచి కూడా 23,100 కూడా విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ జస్ట్ 3 days లోనే మనకి రీచ్ అవడం చూసాము. ఈ రోజు మాత్రం కన్సాలిడేషన్ అయింది. ఎందుకంటే మార్కెట్ లో ఒక పీక్ వెళ్ళిన తర్వాత ఒక రిట్రెస్మెంట్ లో భాగంగానే ఇది మనం తీసుకోవాలి తప్ప, అంతే తప్ప మార్కెట్ ఈ రోజునైతే కన్సాలిడేషన్ గానే ఉంది. నెక్స్ట్ వీక్ కూడా మార్కెట్ కొంచెం పాజిటివ్ గా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే మార్కెట్ లో అన్ని న్యూస్ అన్ని కూడా పాజిటివ్ గానే ఉన్నాయి. మార్కెట్ ఏదైతే ఎలక్షన్ ఫేవర్ ఏదైతే ఉందో, ఈ జియోగ్రాఫికల్ మనకి ఏదైతే పొలిటికల్ ఆస్పెక్ట్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అనుకూలంగానే ఉన్నాయి. కాబట్టి మార్కెట్స్ కొంచెం పాజిటివ్ గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ రోజు మాత్రం మార్కెట్ లో ఒక 3-4 days ఒకే స్ట్రెచ్ లో మార్కెట్ పెరగడం వల్ల ఒక రిట్రెస్మెంట్ లో భాగంగానే దీన్ని మనం తీసుకోవచ్చు. రైట్. మూర్తి గారు, కొద్ది రోజులుగా మనం చూస్తే మార్కెట్ లో ఒక రేంజ్ బౌండ్ అనేది అనిపిస్తుంది, అట్లాగే కొనసాగుతున్నాయి. సో ఎందుకని అంటారు? అంటే హెడ్ ఆఫ్ రిజల్ట్స్ యాక్చువల్గా ఏంటంటే నెక్స్ట్ జూన్ ఫస్ట్ వీక్ వరకు కూడా మార్కెట్ ఏదైతే మనం నిఫ్టీ చూసుకున్నట్టయితే 23,100 దగ్గర నుంచి 23,600, మళ్ళీ 23,600 దగ్గర నుంచి మళ్ళీ 23,100, మళ్ళీ 100 దగ్గర నుంచి మళ్ళీ 600 బ్రేక్ చేసి 23,000 వరకు కూడా మార్కెట్ లో ఒక హైయెస్ట్ బ్రేక్ అయితే చేసిందని అనుకోవచ్చు. మార్కెట్స్ అయితే మాత్రం ఓవరాల్ గా అయితే పాజిటివ్ గానే మనకి అట్మాస్ఫియర్ అయితే పాజిటివ్ గానే ఉంది. కమింగ్ డేస్ లో కూడా మార్కెట్ లో ఏదైనా ఎలక్షన్ టైంలో ఏదైనా ఒక ఎలక్షన్ ఆ కౌంటింగ్ 1 week ఏదైనా కొంచెం స్తబ్దంగా ఉండి తర్వాత ఒకవేళ అప్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు కూడా ఓవరాల్ గా చూసుకుంటే అయితే మార్కెట్ లో కొంచెం పాజిటివ్ గా ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది సార్. రైట్ సార్, మీతో మాట్లాడడానికి కాలర్ గుప్తా కాల్ చేశారు. గుప్తా గారు, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ అండి. మీ డౌట్ ఏంటో అడగండి. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే సార్. ఇప్పుడు ఈ ప్రజెంట్ మార్కెట్ రేట్ లోని పిఐ ఇండస్ట్రీస్, సిఐఈ ఆటోమేటివ్ లిమిటెడ్, ఇవి రెండు తీసుకోవచ్చా? పిఐ ఇండస్ట్రీస్, సిఐఈ ఆటోమేటివ్, సిఐఈ అని చెప్పి వచ్చేది అది. ఓకే ఓకే. యాక్చువల్ గా పిఐ ఇండస్ట్రీ అయితేనండి లాస్ట్ ఒక సుమారుగా ఒక 1 నెల రోజుల నుంచి, ఈ నెల బిగినింగ్ దగ్గర నుంచి కూడా ఏదైతే మే అండ్ ఏప్రిల్ మే 2 నెలల నుంచి కూడా మార్కెట్ 4,000 రూపీస్ దగ్గర నుంచి డౌన్ అయ్యి 2,000, 3,500 దగ్గర మళ్ళీ టేక్ ఆఫ్ అవుతుంది. కానీ దీంట్లో కొంచెం ఇప్పుడప్పుడే ఈ స్టాక్ అయితే పెద్దగా మూవ్మెంట్ ఇచ్చే అవకాశం అయితే ఎక్కువగా లేదని టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మాత్రం కొద్ది రోజులు ఇక్కడ కన్సాలిడేషన్ అయిన తర్వాతే ఏదైతే 3,750 పైన మార్కెట్ లో ఏదైనా క్లోజ్ అవుతే తప్ప అదర్వైజ్ ఇది ఇక్కడే కన్సాలిడేషన్ లో ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది సార్. ఇది ఇంకొక స్టాక్ ఏదో అడిగారు. రైట్. గుప్తా గారు, ఇంకోటి ఏదో అడిగారు. దాంట్లో మీ డౌట్ ఏంటో చెప్పండి క్లియర్ గా. అది ప్రెసెంట్ మార్కెట్ రేట్ లో తీసుకోవచ్చా? అది ఏ స్టాక్ అండి అది? సిఐఈ ఆటోమేటివ్ లిమిటెడ్. సిఐఈ ఆటోమేటివ్ లిమిటెడ్. యాక్చువల్ గా ప్రస్తుతానికి అయితే సార్ అది ఇవాళ 553 ఉంది సార్ సిఐఈ ఇండియా. రైట్, అది 553 ఉంది. మూర్తి నాయుడు గారు గుప్తా గారు అడిగిన స్టాక్. సో మిగతా వివరాలు తెలుసుకునేది కాలర్స్తో మాట్లాడే ముందు ఒక్కసారి మూర్తి నాయుడు గారితో మాట్లాడదాం. మూర్తి నాయుడు గారు, ఆయన అడిగిన స్టాక్ సిఐఈ సార్, అది 553 ఉంది ఇవాళ. అవునండి. అదే మార్కెట్ కొంచెం స్తబ్దంగా ఉన్నది కాబట్టి కొంచెం వెయిట్ చేయమని చెప్తున్నాను సార్. అది మార్కెట్ లో మళ్ళీ మూవ్మెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ టేక్ఆఫ్ అవుతున్నట్టు తీసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది సార్. రైట్. అలాగే మూర్తి నాయుడు గారు, ఇవాళ బ్యాంక్ నిఫ్టీ కావచ్చు, మిడ్ క్యాప్ కూడా, ఇవన్నీ కూడా ప్లస్ లోనే ఉన్నాయి. టెక్నికల్ గా ఎలా ఉన్నాయండి లెవెల్స్? యాక్చువల్ గా బ్యాంక్ నిఫ్టీ కూడా మార్కెట్ లో కొంచెం టేక్ఆఫ్ తీసుకుని ముందుకు వచ్చిందని చెప్పుకోవచ్చు సార్. లాస్ట్ 2 days నుంచి కూడా, అంటే నిన్న కానీ ఈ రోజు కానీ మార్కెట్ లో చూసుకున్నట్టయితే 48,000 దగ్గర నుంచి 49,000 వరకు కూడా విత్ ఇన్ 2 days లోనే ఒక 1,000 and 1,100 పాయింట్స్ మార్కెట్ లో ఒక టేక్ ఆఫ్ తీసుకుంది. ఎందుకంటే లాస్ట్ 2 weeks గా మార్కెట్ లో ఏదైతే 49,500 నుంచి డ్రాస్టికల్ గా మార్కెట్ లో డౌన్ ట్రెండ్ వస్తూ
47,500 వరకు అంటే 2,000 పాయింట్స్ ఎప్పుడైతే లాస్ట్ 10 days లో కరెక్షన్ జరిగిందో దానికి ఒక రిట్రెస్మెంట్ లో భాగంగానే ఇది టేక్ ఆఫ్ తీసుకుని ఈ నిన్న ఇవాళ కూడా మంచి పాజిటివ్ అయితే క్లోజ్ అవుట్ అయితే జరిగింది. లాస్ట్ 1 week కూడా మార్కెట్ లో కన్సాలిడేషన్ టు డౌన్ ట్రెండ్ ఉన్నప్పటికీ కూడా మార్కెట్ ఎనీ టైం మార్కెట్ పైకి రావడానికే ప్రయత్నం చేస్తూ నిన్న ఇవాళ కూడా మార్కెట్ లో దాని యొక్క ఇంపాక్ట్ అయితే బాగా కనిపించిందని చెప్పుకోవచ్చు. దీని యొక్క రిజల్ట్ ఏదైతే మనకు కమింగ్ డేస్ లో అంటే నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా మార్కెట్ కొంచెం పాజిటివ్ గా ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద స్టాక్స్ అండ్ ఫ్రంట్ లైన్ ఉన్న స్టాక్స్ అన్ని కూడా మార్కెట్ లో కొంచెం బ్రేక్అవుట్ తీసుకుని బాగా పుంజుకోవడం వల్ల మార్కెట్ నెక్స్ట్ వీక్ కూడా కొంచెం ఇదే ట్రెండ్ కొనసాగించే అవకాశం ఎక్కువగా ఉంది. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ వెంకట్ గారు కాల్ చేశారు. వెంకట్ గారు గుడ్ ఆఫ్టర్నూన్. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. వెంకట్ గారు అడగండి, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? రైట్, నెక్స్ట్ కాలర్ కిషన్ గారు ఉన్నారు. కిషన్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. నమస్కారం అండి. నా దగ్గర ఫెడరల్ బ్యాంక్ ఒక 200 తీసుకున్నాను. ఇంకోటి ఈపీఎల్ ప్యాకేజింగ్ అనేది 200 తీసుకున్నాను. కొద్ది లాస్ లో ఉన్నాను. ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి? ఉండమంటారా, ఎగ్జిట్ కమ్మంటారా? ఫెడరల్ బ్యాంక్ మీరు ప్రస్తుతానికి అయితే వెయిట్ చేయొచ్చండి. ఫెడరల్ బ్యాంక్ బాగానే ఉన్నది, మార్కెట్ లో కొంచెం టేక్ ఆఫ్ తీసుకుంటుంది. మీరు లాంగ్ టర్మ్ అయితే ఇంకొక 6 months ఉంచుకునేటట్టయితే ఇబ్బంది లేదు. ఫెడరల్ బ్యాంక్ కూడా బాగానే పెరిగే అవకాశం ఉంది. ఇంకోటి ప్యాకేజింగ్ ఏదో చెప్పారు, ఇంకోటి ఏంటండి కిషన్ గారు ఒకసారి స్టాక్ నేమ్ రిపీట్ చేయండి. ఈపీఎల్, ఈ ఫర్ ఈస్ట్, పీ ఫర్ పాట్నా, ఎల్ ఫర్ లండన్. ఈపీఎల్ ఓకే సరే. ఈపీఎల్ స్టాక్ లో అయితే పెద్ద మూవ్మెంట్ వచ్చే అవకాశం కూడా పెద్దగా టెక్నికల్ గా ఏం కనిపించట్లేదు. ఇది లాస్ట్ డిసెంబర్ దగ్గర నుంచి కూడా స్తబ్దంగా ఇక్కడే 200 దగ్గర నుంచి 180, 175 వరకు వచ్చి మళ్ళీ ఇప్పుడు 190 దగ్గర ట్రేడ్ అవుతుంది. అంటే దీంట్లో పెద్ద మూవ్మెంట్ వచ్చే అవకాశం అయితే ఎక్కువగా కనిపించట్లేదు సార్ ఇది. ఎందుకంటే లాస్ట్ 230 దగ్గర నుంచి లాస్ట్ 1 year గా కూడా దీంట్లో పెద్దగా మూవ్మెంట్ అయితే ఏమీ లేదు. దీంట్లో మీరు ఎగ్జిట్ అవడమే కరెక్ట్. రైట్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు శ్రీనివాస్ గారు కాకినాడ నుంచి. శ్రీనివాస్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. నమస్కారం సార్. జేపీ పవర్ ఒకటిని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్ గురించి తెలుసుకోవాలి. ఏం సార్ అందులో మీ డౌట్ ఏంటి? జేపీ పవర్ ఇప్పుడు ఏమన్నా కొనొచ్చా సార్? తర్వాత యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేము 60 రేట్లో కొన్నాము, అది ఉంచుకోవచ్చా సార్ లేకపోతే? రైట్ సార్, జేపీ పవర్ అయితే మాత్రం ఓవరాల్ గా అయితే మాత్రం అప్ ట్రెండ్ ఉంది. కానీ దీంట్లోనూ ఎక్కువగా అప్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీకు పవర్ సెక్టర్ ఇంట్రెస్ట్ ఉంటే టాటా పవర్ కానీ లేకపోతే ఏమో టొరంటో పవర్ కానీ లేకపోతే అదానీ పవర్ కానీ అటువైపు షిఫ్ట్ అవడం అయితే మీకు కొంచెం స్పీడ్ గా మీరు అనుకున్న టార్గెట్స్ రీచ్ అవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే దీంట్లో లాస్ట్ 5 months గా ఇదైతే ఫిబ్రవరి దగ్గర నుంచి కూడా జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ కూడా ఇది మార్కెట్ లో 22 రూపీస్ దగ్గర నుంచి 15 రూపీస్ వరకు వచ్చి ఇక్కడే కన్సాలిడేషన్ అవుతుంది. కాబట్టి బెటర్ ఏదైనా మీరు పవర్ సెక్టర్ ఇంట్రెస్ట్ ఉంటే పవర్ సెక్టర్ లోనే మనం చెప్పినటువంటి అలా టాటా పవర్ కానీ లేకపోతే టొరంటో పవర్ కానీ లేకపోతే అదానీ పవర్ కానీ ఇలాంటి వాటిలో షిఫ్ట్ అవుతే, లేకపోతే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కానీ పవర్ గ్రిడ్ కానీ ఇలాంటి వాటిలో షిఫ్ట్ అవుతే ఎనర్జీ సెక్టర్ లో మీకు మీ టార్గెట్ ని కొంచెం గోల్ తొందరగా రీచ్ అవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది కొంచెం మీకు టైం టేకింగ్ ప్రాసెస్ అంతా జేపీ పవర్ అన్నది. యూనియన్ బ్యాంక్ ప్రాఫిట్ లో ఉన్నారట సార్, ఉంచుకోవచ్చా లేకపోతే అడుగుతున్నారు? ఏంటంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అన్ని కూడా బాగానే ప్రాఫిటబుల్ గా ఉన్నాయి. యూనియన్ బ్యాంక్ యాక్చువల్ గా అయితే లాస్ట్ నవంబర్ దగ్గర నుంచి కూడా ఇది ఏదైతే 100 రూపీస్ దగ్గర బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత ఇప్పుడు 156 రూపీస్ నడుస్తుంది. ఇంకా ఉంచుకోవచ్చు. ఇది మార్కెట్ లో అయితే బాగానే ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది. దీంట్లో అయితే ఇబ్బంది అయితే ఏమీ లేదు సార్. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ శర్మ గారు విజయవాడ నుంచి కాల్ చేస్తారు. శర్మ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. నమస్కారం సార్. కేపీఐటీ టెక్నాలజీ, ఆర్సీఎఫ్ రెండు ప్రాజెక్ట్ లో ఉన్నామండి. కేపీఐటీ టెక్నాలజీ, ఆర్సీఎఫ్ రాష్ట్రీయ కెమికల్స్. యా, కేపీఐటీ టెక్నాలజీస్ రాష్ట్రీయ ఆర్సీఎఫ్. కేపీఐటీ టెక్నాలజీ యాక్చువల్ గా ఇది మార్కెట్ లో బాగానే ఒక అసెండింగ్ ఆర్డర్ లో మార్కెట్ లో లాస్ట్ 1 year గా మార్కెట్ లో బాగానే 1000 రూపీస్ బ్రేక్అవుట్ వచ్చిన దగ్గర నుంచి కూడా బాగానే వెళ్తే 1700 వరకు వెళ్ళిన తర్వాత ఒక చిన్న రిట్రేస్మెంట్ లో భాగంగానే కరెక్షన్ అనుకోవచ్చు. ఇప్పుడైతే మళ్ళీ ఇక్కడ 1550 దగ్గర ఈ వీక్ లో ఒక మంచి బ్రేక్అవుట్ వచ్చింది. ఇక్కడ నుంచి మళ్ళీ 1700, 1800 వరకు కూడా వెళ్ళడానికి అయితే మంచి స్కోప్ అయితే ఉంది. యూ కెన్ హోల్డ్ ది స్టాక్ సార్. ఇంకో రాష్ట్రీయ కెమికల్స్ సార్, రాష్ట్రీయ కెమికల్స్ ఆర్ఎఫ్సి. రాష్ట్రీయ కెమికల్స్ ఏదైతే కెమికల్ అండ్ ఫెర్టిలైజర్స్ ఉందో అది కూడా ఇక్కడ 157 రూపీస్ దగ్గర ఇక్కడ బ్రేక్అవుట్ వచ్చింది. ఆల్రెడీ మీరు ఈ స్టాక్ లో హోల్డింగ్స్ ఉంటే వెయిట్ చేయండి. ఇది 190 రూపీస్ విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో వచ్చే అవకాశం కనిపిస్తుంది. అక్కడి నుంచి మళ్ళీ మన కన్సాలిడేషన్ అయ్యే అవకాశం ఉంటుంది. 190 వరకు అయితే ప్రస్తుతానికి అయితే ఇక్కడ 156 దగ్గర నుంచి బ్రేక్అవుట్ తీసుకుంది కాబట్టి 190 వరకు వచ్చినంత అక్కడ కన్సాలిడేషన్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు ఒకవేళ అక్కడ మీరు ఏదైనా ఎగ్జిట్ అవ్వాలంటే ఎగ్జిట్ అవ్వచ్చు, ఎగ్జిట్ అవ్వి వేరే దాంట్లో కూడా షిఫ్ట్ అవ్వచ్చు.
రైట్ సార్, నెక్స్ట్ కాలర్ మధు వైజాగ్ నుంచి కాల్ చేశారు. మధు గారు నమస్కారం అండి. నమస్తే సార్. చెప్పండి సార్, ఏంటి మీ డౌట్? ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలి? నేను సుజలాన్ షేర్స్ అని సుజలాన్ ఎనర్జీ షేర్స్ తీసుకున్నాను సార్. ఎనర్జీ సెక్టర్ లో 50,000 షేర్స్ తీసుకున్నాను సార్. ఓకే. అది రేట్ ఆఫ్ 40 రూపీస్ లో తీసుకున్నాను సార్. అది లాంగ్ టర్మ్ కోసం తీసుకున్నాను సార్. ఇప్పుడు ప్రాఫిట్ బుక్ చేసేయచ్చా, లాంగ్ టర్మ్ క్యారీ చేయొచ్చా సార్? ఇది ఇవాళ రిజల్ట్స్ నెగిటివ్ గా ఉందో తెలియదు సార్, అందుకని. రైట్, మూర్తి గారు. సుజలాన్ ఎనర్జీ అయితే ఒకసారి అయితే బుక్ చేయండి, ప్రాఫిట్ బుక్ చేయండి. ఎనర్జీ సెక్టర్ ఇంకా ప్రోగ్రెసివ్ ఉన్న స్టాక్స్ మనకి పవర్ సెక్టర్ లోను, ఎనర్జీ సెక్టర్ లో ఇంకా వేరే ఉన్నాయి, దాంట్లో షిఫ్ట్ అవచ్చు మీరు. ఇంకో స్టాక్ ఏంటండి? సుజలాన్ ఒకటే అడిగారు ఆయన. రైట్. నెక్స్ట్ కాలర్ సుజాత గారు హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. సుజాత గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. సార్ నమస్తే సార్. చెప్పండి మేడం. సార్ నేను పటేల్ ఇంజనీరింగ్ కొన్నాను సార్ 61 రూపీస్ లో. అది ఉంచమంటారా ఎట్లా సార్? ఇంకోటి ఓరియంట్ ఎలక్ట్రానిక్స్. మేడం, పటేల్ ఇంజనీరింగ్ అన్నది యాక్చువల్ గా ఏంటంటే కొంచెం లాస్ట్ ఏప్రిల్ దగ్గర నుంచి కూడా ఒక స్వింగ్ లో ఏదైతే 20 రూపీస్ బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత 75 వరకు వచ్చింది. కానీ ఇక్కడ మాత్రం కొంచెం మార్కెట్ నుంచి 65 67 బ్రేక్ చేయడానికి కొంచెం స్ట్రగుల్ పడుతుంది. దగ్గర కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఇదంతా కూడాను. మీరు కొంచెం అంటే ఇలాంటి దాంట్లో మీకు ఇంట్రెస్ట్ అనుకోకపోతే వేరే దాంట్లో షిఫ్ట్ అవ్వచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి ఎనర్జీ సెక్టర్ కానీ, ఆటోమొబైల్ సెక్టర్ కానీ, ఆటోమొబైల్ కాంపోనెంట్స్ కానీ, లేకపోతే టాటా స్టీల్ అనేది మంచి ప్రైస్ లో ఉన్నాయి. టాటా స్టీల్ కానీ, టాటా మోటార్స్ కానీ ఇలాంటి దాంట్లో షిఫ్ట్ అవుతే మీరు తొందరగా మార్కెట్ లో కొంచెం మనీ ఎక్కువ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి ఓరియంట్ ఎలక్ట్రిక్ అడిగారండి. ఓరియంట్ ఎలక్ట్రిక్ ఓరియంట్ ఎలక్ట్రిక్ వచ్చేటప్పటికంటే లాస్ట్ 5 మంత్స్ గా 6 మంత్స్ గా మార్కెట్ డౌన్ ట్రెండ్ లో ఉంది. దీంట్లో అంత పెద్ద మూవ్మెంట్ వచ్చేటట్టు ఏం కనిపించట్లేదు. ఎందుకంటే లాస్ట్ 23 జనవరి దగ్గర నుంచి కూడా 23 జనవరి దగ్గర నుంచి కూడా లాస్ట్ 1.5 year గా కూడా మార్కెట్ మీద ఒక డౌన్ ట్రెండ్ ఉంది. ఇది పెద్ద ప్రస్తుతానికి అయితే అంత టేక్ ఆఫ్ తీసుకునే అంత అవకాశం అయితే ఎక్కువగా కనిపించట్లేదు సార్ దీంట్లో. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు. సార్ నమస్కారం సార్. సార్ నమస్తే, చెప్పండి ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అమ్మేమంటారా సార్? సార్ ఒకసారి రిపీట్ చేయండి, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలి? అదే ఎన్ఎఫ్ఎల్ షేర్లు నా దగ్గర 5,000 షేర్లు ఉన్నాయండి. అప్పుడు 10,000 రూపాయల్లో కొన్నానండి. హరిబాబు గారు మీ టీవీ వాళ్ళు మ్యూట్ లో పెట్టండి. ఎన్ఎఫ్సిఎల్ నాగార్జున ఫర్టిలైజర్స్ అడిగేది మీరు? నాగార్జున ఎన్ఎఫ్ఎల్ లో షేర్లు అండి. ఓకే, 10,000 షేర్లు ఉన్నాయండి. ఓకే, 5,000 అండి. 5,000 ఉన్నాయండి. అని అమ్మేమంటారా ఉండమంటారా ఏంటండి? ఒకసారి అయితే క్యాష్ చేయండి సార్, ఒకసారి అయితే తీసేయండి సార్ ఆ స్టాక్స్ అన్ని కూడా. తీసి తర్వాత మళ్ళీ మీరు మళ్ళీ వేరేగా ఫ్రెష్ గా పెట్టుకుందరు కానీ ఒకసారి అయితే ఎగ్జిట్ అవ్వండి సార్. రైట్ సార్, రైట్ మూర్తి గారు. నెక్స్ట్ కాలర్ ప్రసాద్ గారు ఒంగోలు నుంచి కాల్ చేశారు. ప్రసాద్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. ప్రసాద్ గారు. ఫ్రాంక్లిన్ ఇండియా ఏంటి సార్ అందులో మీ డౌట్ ఏంటి? ఉంచుకోవచ్చా అమ్మచ్చా? ఓకే, ఏంటి సార్ అది? ఫ్రాంక్లిన్ ఇండియా అంటున్నారు. ఓకే, క్యారీ చేయొచ్చా, సెల్ చేయొచ్చా అని అడుగుతున్నారు. స్పెల్ చేయండి సార్. రైట్, రైట్ సార్ మూర్తి గారు. నెక్స్ట్ రమేష్ గుంటూరు నుంచి కాల్ చేశారు. రమేష్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. ఏంటండి ఇప్పుడు 60% ప్రాఫిట్ లో ఉన్నాను. ఏ స్టాక్ అండి? వేదాంత. ఓకే, వేదాంత VDL. ఓకే సార్ చెప్పండి సార్. అవునండి, ఇప్పుడు 60% ప్రాఫిట్ లో ఉన్నాను. 2,000 షేర్లు ఉన్నాయి. సెల్ చేద్దాం అనుకుంటున్నారా? తీసేయమంటారా? యాక్చువల్గా ఏంటంటే ఇది లాస్ట్ మంత్ ఏప్రిల్ లో ఫస్ట్ వీక్ లోనే మంచి బ్రేక్అవుట్ 275 దగ్గర బ్రేక్అవుట్ తీసుకుని చాలా డ్రాస్టికల్ మూవ్మెంట్ కింద 475 వరకు వచ్చిందండి. ఇది ఇక్కడ ఆల్రెడీ మీకు 2,000 షేర్లు ఉన్నాయంటారు కాబట్టి ఒక 1000 షేర్లు ప్రాఫిట్ బుక్ చేయండి. ఎందుకంటే రిట్రేస్మెంట్ లో భాగంగా కనీసం 40% అయినా సరే మళ్ళీ డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మళ్ళీ 375 400 వస్తే మళ్ళీ తీసుకుంది కానీ లేకపోతే ఆ అమౌంట్ ని వేరే సెక్టర్ లోకి డైవర్ట్ చేద్దరు కానీ. రైట్, కృష్ణ హైదరాబాద్ నుంచి కాల్ చేశారు మూర్తి గారు. నెక్స్ట్ కాలర్ కృష్ణ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. సార్ నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. నాకు కొంచెం హెచ్సిఎల్ అండ్ బిఈఎల్ రెండు కొంచెం ప్రాఫిట్ లో ఉన్నాయండి. సో కొంచెం ప్రాఫిట్ బుక్ చేయొచ్చా లేకపోతే కొంచెం యాడ్ చేయాలి? ఈ రెండు యాడ్ చేయాలనుకుంటున్నాను. దాని కొంచెం సజెషన్. హెచ్యుఎల్ బిడిఎల్ హెచ్యుఎల్ బిడిఎల్ రెండు హెచ్సిఎల్ సార్. హెచ్యుఎల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్. రైట్, సరే. హెచ్ఏఎల్ లో నిన్న ఈ రోజు కూడా చాలా బాగా 5% పైన ఎక్కువగా పెరిగింది. ఏదైతే మనకి లాస్ట్ ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుంచే దీనికి దాంట్లో మంచి బ్రేక్అవుట్ తీసుకుని 3,300 3,400 దగ్గర నుంచి ఈ రోజున 5,200 నడుస్తున్నారు. ఇంకా ఎందుకంటే రిజల్ట్ వచ్చిన తర్వాత
పెరిగే సెక్టార్ లో స్పేస్ కు సంబంధించి, డిఫెన్స్ కు సంబంధించి, అదే రైల్వే సంబంధించిన స్టాక్స్ లో కొంచెం మూమెంట్ ఎక్కువగా వచ్చే అవకాశం కనిపిస్తుంది కాబట్టి యూ కెన్ హోల్డ్. మీరు హెచ్ఐఎల్ లో హోల్డ్ చేయండి. ఇంకోటి కూడా బీడీఎల్ చెప్పారండి. ఎస్ సార్, బీడీఎల్ కూడా ప్రాఫిట్ లో ఉన్నారట. బీడీఎల్ కూడా ప్రాఫిటబుల్ గానే ఉంటుంది ఖచ్చితంగాను. ఎందుకంటే లాస్ట్ ఒక 10 days లోనే ఈ స్టాక్ డబుల్ అయిపోయింది. బీడీఎల్ కూడా, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ కూడా ఈ రోజున స్ప్లిట్ కూడా అయింది. దీనికి సంబంధించి కూడా మార్కెట్ లో అయితే టేకప్ తీసుకుని మంచి ప్రాఫిట్ లో ఉన్నది. ఇంకా మార్కెట్ లో కొంచెం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది. డిఫెన్స్ దానికి సంబంధించిన స్టాక్స్ కాబట్టి యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ అనదర్ 1 month. ఈ మంత్ వెయిట్ చేస్తే మీకు ఇంకా మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. రైట్ సార్, నెక్స్ట్ రవికుమార్ గారు నర్సాపూర్ నుంచి కాల్ చేశారు. రవికుమార్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. హలో సార్. రవికుమార్ గారు చెప్పండి, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? సార్ హెచ్ఏఎల్ లో 2600 లో హోల్డ్ చేశాను సార్, 200 షేర్స్. అయితే అది ఇంకా ముందుకు ర్యాలీ ఉంటుందా ఉండదా తెలుసుకోవాలి. మీకు ఇంకా ఇబ్బంది లేదు సార్. ఇంకా మార్కెట్ లో కొంచెం ఇంకా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. ఎందుకంటే రేపు ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత డిఫెన్స్ కి, రైల్వే కి, అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన స్టాక్స్ కొంచెం బాగా మూవ్మెంట్ ఇచ్చే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి అలాంటి స్టాక్స్ లో ఈ ఫ్రంట్ లైన్ లో ఉన్నాయి కాబట్టి ఇబ్బంది లేదు. యూ కెన్ హోల్డ్. రైట్. మూర్తి గారు, సో మనకి చూస్తే బంగారం కదా కొద్ది రోజులుగా వెండి బంగారం పెరుగుతున్నాయి, కానీ నిన్న బాగా తగ్గింది. సో దానికి ఏమైనా ప్రత్యేకమైన కారణాలు ఏమైనా? జనరల్ గా కొంత పెరిగాక తగ్గడమే అంటారా? యాక్చువల్ గా ఏంటంటే మనం ఊహించిన దానికన్నా ఎక్కువగా బంగారం బాగా పెరగడం అయితే జరిగింది. అక్కడి నుంచి ఒక రిట్రేస్మెంట్ లో భాగంగానే ఒక 2000 వరకు కూడా మార్కెట్ లో తగ్గింది. అయినప్పటికీ కూడా ఇబ్బంది లేదు, మళ్ళీ టేకాఫ్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. అండ్ కాకపోతే కన్సాలిడేషన్ అయిన తర్వాత మళ్ళీ మార్కెట్ లో మూవ్మెంట్ వచ్చిన తర్వాత ఆ మూవ్మెంట్ ప్రకారం మార్కెట్ లో ముందుకు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ రమేష్ కరీంనగర్ నుంచి కాల్ చేశారు. రమేష్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. సార్ నా దగ్గర పిఎన్బి హౌసింగ్ ఉన్నాయి, కొద్ది ప్రాఫిట్ లో ఉన్నాను. ఇంకోటి విఎస్టి టిల్లర్ అని మంచి ప్రాఫిట్ లో ఉన్నాను, ఉండమంటారా? ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి, ఎగ్జిట్ కమ్మంటారా? పిఎన్బి హౌసింగ్, విఎస్టి టిల్లర్ అయితే పెద్ద అంత ఆశాజనకంగా అయితే ఏమి లేదు సార్. ముందు ఫస్ట్ అడిగిన స్టాక్ కూడా చెప్పండి. పిఎన్బి హౌసింగ్ సార్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ హౌసింగ్ ఫైనాన్స్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పిఎన్బి హౌసింగ్. పిఎన్బి హౌసింగ్ అయితే ఇదైతే ఆల్రెడీ ఒక రిట్రేస్మెంట్ అయితే జరిగింది, మళ్ళీ టేకాఫ్ తీసుకుంటుంది. వెయిట్ చేయండి సార్. ఎప్పుడైతే 900 బ్రేక్ చేస్తో అక్కడి నుంచి మళ్ళీ డ్రాస్టికల్ గా మళ్ళీ బాగా ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా చాలా 350 రూపీస్ దగ్గర నుంచి 850 వరకు కూడా ఒకే స్ట్రెచ్ లో మార్కెట్ లో ముందుకెళ్లి అద్భుతమైనటువంటి ప్రాఫిట్స్ ఇచ్చినటువంటి కంపెనీ పిఎన్బి హౌసింగ్ అన్నది. మీరు ఇందులో ఆల్రెడీ జరగాల్సిన రిట్రేస్మెంట్ అయితే 900 దగ్గర నుంచి 600 వరకు రిట్రేస్మెంట్ జరిగిపోయింది. అక్కడి నుంచి టేకాఫ్ అయ్యే క్రమంలో 700 బ్రేక్ చేసింది కాబట్టి ఇప్పుడు 796 నడుస్తుంది. ఇది మళ్ళీ 900 బ్రేక్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 1400 నుంచి 1500 వరకు వెళ్ళడానికి మంచి స్కోప్ అయితే ఉంది. యూ హావ్ టు వెయిట్ ఫర్ దట్. అలాగే మూర్తి గారు, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ఐటీసీ సార్, గ్రాసిమ్ 500% డివిడెండ్ అనౌన్స్ చేశారు. సో ఎట్లా ఉంటుంది ఈ సెక్టార్? గ్రాసిమ్ ఇండస్ట్రీస్ లాస్ట్ ఏప్రిల్ నుంచి ఇప్పుడు ఏప్రిల్ వరకు చూసుకున్నట్టయితే ఏదైతే 1700 రూపాయల నుంచి ఉన్న స్టాక్ ఈ రోజున 2400 రూపాయలు నడుస్తుంది సార్. ఇది ఎవర్ గ్రీన్ స్టాక్. ఇది గ్రాసిమ్ ఇండస్ట్రీస్ అనేది డైవర్సిఫికేషన్ ఆఫ్ ఫీల్డ్స్ లో ఉన్నది. ఇలాంటి స్టాక్స్ లో మనకి ఎప్పుడు మార్కెట్ లో ఒక డౌన్ ట్రెండ్ వచ్చేసరికి అక్యుములేట్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇంకా మార్కెట్ లో ముందుకెళ్ళడానికే మంచి అవకాశం అయితే ఉన్నది. ఏదైనా ఇంకా ఫ్రెష్ గా ఇన్వెస్ట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఈ రేట్ లో కూడా ఫ్రెష్ గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇంకా మార్కెట్ లో టేకప్ తీసుకుని ముందుకెళ్ళడానికే అవకాశం ఉంది. మార్కెట్ లో ఏదైతే ఒక జిగ్జాగ్ లో మార్కెట్ లో ఎప్పుడు కూడా మార్కెట్ లో టేకప్ తీసుకుని ముందుకెళ్లే అవకాశం ఎక్కువ. 2400 రూపీస్ నడుస్తుంది ఇప్పుడు. ఇక్కడ ఈ ప్రైస్ లో కూడా మనం బై చేసుకోవచ్చు. ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్ విత్ గ్రాసిమ్ ఇండస్ట్రీస్. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ వెంకట్ హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. వెంకట్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. సార్ రైట్, మూర్తి గారు ఒక్క నిమిషం మళ్ళీ చెప్పండి సార్. టెక్నాలజీ రెండు స్టాక్ చెప్పండి. టెక్నాలజీ, ఎస్బీఐ కార్డ్, ఎస్బీఐ కార్డ్, ఎస్బీఐ కార్డ్. ఓకే, ఈ రెండింటిని ఉంచమంటారా తీసేయమంటారా? ప్రాఫిట్ లో ఉన్నాము. సరే, ఎస్బీఐ కార్డు యాక్చువల్గా 925 దగ్గర రిట్రేస్మెంట్ అయితే తీసుకున్నది. ప్రస్తుతానికి అయితే అది ఇక్కడ ట్రిపుల్ బాటమ్ ని బ్రేక్ చేసుకుని మళ్ళీ పైకి వచ్చే అవకాశం కనిపిస్తుంది సార్. మీరు ఎస్బీఐ కార్డు మాత్రం 730 ప్రజెంట్ అయితే 700 రూపీస్ లో నడుస్తుంది. 730 ఆర్ 740 బ్రేక్ చేసి మాత్రం పైకి వెళ్తే మళ్ళీ 900 వరకు కూడా ఎక్కడ అక్కడ వెళ్ళే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అయితే మాత్రం చాలా స్తబ్దంగా ఉన్నటువంటి స్టాక్ అది. ఆల్రెడీ ఇక్కడ ట్రిపుల్ బాటమ్ ని బ్రేక్ టేకాఫ్ తీసుకుంటుంది కాబట్టి టెక్నికల్ గా అయితే మాత్రం కొంచెం టేకాఫ్ తీసుకుని ముందుకు రావడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది సార్. ఇంకో టెక్నాలజీ స్టాక్ ఏదో చెప్తే సరిగ్గా వినపట్లేదు. అది సార్ ఉన్నారా వెంకట్ గారు?
రైట్, నెక్స్ట్ కాలర్ రాఘవ బెంగళూరు నుంచి కాల్ చేశారు. రాఘవ నమస్కారం, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. సార్ నమస్తే సార్. నమస్తే, చెప్పండి ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? జీ సినిమా ఉంది సార్, జీ ఎంటర్టైన్మెంట్. ఓకే సార్, జీ ఎంటర్టైన్మెంట్. ఓకే, మా దగ్గర ఉంది సార్, ఒక అరౌండ్ 700 షేర్స్ ఉన్నాయి. అది ఏంటి పరిస్థితి సార్, తగ్గుతానే ఉంది? ప్రస్తుతానికి అయితే దీంట్లో అయితే ఏ మూమెంట్ వచ్చే అవకాశం లేదు సార్. చాలా డ్రాస్టికల్ గా 375 రూపాయల నుంచి ఇప్పుడు 150 రూపాయలకు వచ్చింది సార్. అంటే దీనికి అంత పెద్దగా అయిపోయింది. ప్రస్తుతానికి అయితే ఏమీ లేదు సార్, అంత మూమెంట్ వచ్చే అవకాశం కూడా ఏం కనిపించట్లేదు. రైట్ సార్, నెక్స్ట్ కాల్ సురేష్ గారు హైదరాబాద్ నుంచి. సురేష్ గారు నమస్కారం, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. సార్ నేను ఎల్ఐసి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. ఏంటి మీ డౌట్ ఏంటి సార్? ఎల్ఐసిలో నా వచ్చేసి ఒక 100 షేర్స్ ఉన్నాయి సార్. అది ఇప్పుడు నేను ఒక స్టార్టింగ్ నుంచి ఉంచానండి, లాట్ తీసుకున్నప్పటి నుంచి. ఇప్పుడు ఉంచుకోమంటారా, అమ్మేయమంటారా, ఏంటి దాని వ్యవహారం అనేది? రైట్, మూర్తి గారు ఆన్సర్ చేస్తారు. మూర్తి గారు ఆల్రెడీ ప్రాఫిటబుల్ గానే ఉన్నారు. ప్రజెంట్ ఇబ్బంది అయితే ఏమి లేదు. యూ కెన్ హోల్డ్ సార్. మార్కెట్ లో ఇంకా బాగా పైకి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇట్స్ ఎ వెరీ బిగ్, చాలా పెద్ద నెట్వర్క్, చాలా పెద్ద క్యాపిటలైజేషన్ ఉన్నటువంటి కంపెనీ సార్ ఇది. ఒకవేళ ఏదైనా అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పటికీ కూడా ఇబ్బంది లేదు. బాగానే మార్కెట్ లో ఇంకా బాగా ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉంది ఎల్ఐసి ఆఫ్ ఇండియా. రైట్ సార్, నెక్స్ట్ దుర్గారావు గారు కాల్ చేశారు. దుర్గారావు గారు నమస్కారం, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ డౌట్ ఏంటో అడగండి. బ్యాంక్ నాకు 6000 ఉంది స్టాక్, నేను 19 రూపాయలు కొన్నాను. ఏదండి, ఏ స్టాక్ అండి? ఎస్ బ్యాంక్. ఓకే, చెప్పండి మీ డౌట్. యాక్చువల్లీ నేను 6000 రూపాయలు, అదే 6000 ఉంది నా దగ్గర స్టాక్. నేను కొన్నది 19 రూపాయలు కొన్నాను, అది పెరగట్లేదు, అలా ఉండిపోయింది సార్. ఇవాళ కరెంట్ మార్కెట్ ప్రైస్ 23 రూపాయలు ఉంది. చెప్పండి. 23 రూపాయలు ఉన్నప్పటికి కూడా ఇది ఏంటంటే దీంట్లో అంత పెద్ద మూమెంట్ ఉండదండి. మీరు ఒకే దాంట్లో ఇలా పెట్టుకోవడం కన్నా ఆ అమౌంట్ ఇంకా సెంట్రలైజ్డ్ బ్యాంక్స్ కానీ, మన నేషనలైజ్డ్ బ్యాంక్స్ కానీ, ప్రైవేట్ బ్యాంక్స్ కానీ చాలా బ్యాంక్స్ ఉన్నాయి. అలాంటి వాటిలో షిఫ్ట్ అవ్వండి. మీకు బ్యాంకింగ్ సెక్టర్ ఇంట్రెస్ట్ అనుకుంటే కెనరా బ్యాంక్ లాంటిది కూడా లాస్ట్ టైం అద్భుతమైన ప్రాఫిట్స్ ఇచ్చింది. ఇప్పుడు స్ప్లిట్ అయి కూడా మంచి రేట్ లో 118 రూపీస్ లో ఉన్నది. అలాంటి వాటిలో షిఫ్ట్ అవ్వండి. ప్రైవేట్ బ్యాంక్స్ అయితే ఎస్ బ్యాంక్ కానీ, యాక్సిస్ బ్యాంక్ కానీ, లేకపోతే ఐసిఐసిఐ బ్యాంక్ కానీ, వీటిలో కూడా మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. మీరు మాక్సిమం దీంట్లోంచి బయటకు రావడానికి ప్రయత్నం చేయండి సార్. రైట్ అండి, నెక్స్ట్ కాలర్ హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ గారు కాల్ చేశారు. శ్రీనివాస్ గారు నమస్కారం, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. నమస్తే అండి. మ్యాన్ ఇండస్ట్రీస్, సౌత్ ఇండియన్ బ్యాంక్ అండ్ ఇన్కమ్ ఫార్ములేషన్స్. మ్యాన్ ఇన్ఫ్రా కదండి, ఇండస్ట్రీస్. మ్యాన్ ఇండస్ట్రీస్, మ్యాన్ ఇండస్ట్రీస్ 365 రూపీస్ ఉన్నది. ఆ స్టాక్ గురించి అడుగుతారు. ఇది యాక్చువల్ గా ఏదైతే లాస్ట్ ఇయర్ ఇదే ప్రైస్ లో మనకి ఏప్రిల్ మే జూన్ లో 166 రూపీస్ నుంచి ఇప్పుడు 360 రూపీస్ వరకు ట్రేడ్ అవుతుంది సార్. యాక్చువల్ అయితే ఇది ప్రస్తుతానికి అయితే ఇక్కడ కన్సల్టేషన్ అవడానికి ఎక్కువ టైం ఉంది సార్. ఎక్కువ టైం తీసుకునే అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే 450 రూపీస్ వెళ్ళిన తర్వాత లాస్ట్ ఫిబ్రవరి దగ్గర నుంచి కూడా మార్కెట్ ఇది డ్రాస్టికల్ గా మార్కెట్ ఇక్కడే కన్సల్టేషన్ అవుతుంది. ఇప్పుడు కూడా మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ రావడానికి ఎక్కువ అవకాశం కనిపిస్తుంది. ఇది 300 రూపాయల వరకు కూడా మళ్ళీ వచ్చిన ఆశ్చర్యపోకలేదు. ప్రస్తుతానికి అయితే మీరు ప్రాఫిటబుల్ గా ఉంటే ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకుని మీరు దేంట్లో కన్నా షిఫ్ట్ అవుతే బాగుండే అవకాశం ఎక్కువ ఉంది సార్. రైట్, మూర్తిగా నెక్స్ట్ కాలర్ కృష్ణారావు గారు హైదరాబాద్ నుంచి. కృష్ణారావు గారు నమస్కారం, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. 4429 దగ్గర తీసుకున్నాను సార్, ఉంచొచ్చా? ఏ స్టాక్ అండి? క్రాఫ్ట్మెన్ ఆటోమేషన్. ఓకే, చెప్పండి సార్, అందులో మీ డౌట్ ఏంటి? క్రాఫ్ట్మెన్ ఆటోమేషన్ బై చేశాను సార్ 4429. లాంగ్ టర్మ్ ఉంచుకోవచ్చా, లేకపోతే సేల్ చేయొచ్చా అని? సార్ యాక్చువల్ గా అయితే ఇది ఒక రిట్రెస్మెంట్ అయ్యి ఇప్పుడే మళ్ళీ టేక్ ఆఫ్ అవుతున్నది సార్. ఇది 4380 దగ్గర, 390 దగ్గర. కానీ అంటే ప్రస్తుతానికి అయితే ఎక్కువ టైం తీసుకునే అవకాశం ఎక్కువ ఉన్నా సార్ మళ్ళీ ఇది రికవర్ అవడానికి. మీరు పర్వాలేదు అనుకుంటే పర్వాలేదు, ఒక 2-3 మంత్స్ వెయిట్ చేయగలిగితే ఒక 5000 వరకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది సార్. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ అనంతపూర్ నుంచి శ్రీరామ్ గారు కాల్ చేశారు. శ్రీరామ్ గారు నమస్కారం, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. నమస్తే సార్. నమస్తే, చెప్పండి, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? సార్ జియో ఫైనాన్స్ ఉన్నాయి సార్. ఏదండి, ఒకసారి స్టాక్ నేమ్ రిపీట్ చేయండి. జియో ఫైనాన్స్ సార్, జియో ఫైనాన్స్. ఓకే, అందులో మీ డౌట్ ఏంటి సార్? అదే ఉంచుకోవచ్చా, ఏమన్నా సెల్ చేయొచ్చా? అదే ఇది సార్ అరవింద ఫార్మాలిటీ. ఓకే, జియో ఫైనాన్స్. మూర్తి గారు, జియో ఫైనాన్స్ అయితే బాగానే ఉన్నాయి సార్ ప్రస్తుతానికి. యూ కెన్ హోల్డ్. మార్కెట్ లో ఇది మంచి 275 రూపీస్ దగ్గర ఫిబ్రవరిలోనే లాస్ట్ 3 మంత్స్ బ్యాక్ బ్రేక్అవుట్ వచ్చి ఇప్పుడు 360 రూపీస్ వరకు నడుస్తుంది. యూ కెన్ హోల్డ్ సార్. ఇంకా దీనికి లైఫ్ కనిపిస్తుంది. ఇంకోటి అరవిందో ఫార్మ్ అడిగారా? లేదు, ఒకటే సార్. నెక్స్ట్ కాల్ దుర్గారావు గారు కాల్ చేశారు. దుర్గారావు గారు నమస్కారం. నమస్కారం అండి. మేము ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ కొన్నాము 60 షేర్స్. అది ఉంచుకోవచ్చు అంటారా, అమ్మేసుకుంటారా?
ఏ ఫైనాన్స్ అండి? ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కో. దుర్గా గారు ఒక్కసారి రిపీట్ చేయండి. ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్ప్. ఇది ఫైనాన్స్ కార్ప్ వినబడుతుంది. రిమైనింగ్ ఒక్కసారి ఇండియన్ రైల్వే ఇండియన్ రైల్వేస్. ఓకే ఫైన్. అచ్చా, ఇండియన్ రైల్వేస్ అంటున్నారా? ఐఆర్ఎఫ్సి ఎక్సలెంట్ స్టాక్స్ సార్. ఇప్పుడు ఆల్రెడీ లాస్ట్ ఏదైతే జనవరి దగ్గర నుంచి మార్కెట్ లో డ్రాస్టికల్ పడి మళ్ళీ యూ షేప్ లో వచ్చి మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుంటే 185 రూపీస్ దగ్గర మంచి బ్రేక్అవుట్ వచ్చింది. ఇక్కడ నుంచి ఇంకా మార్కెట్ బాగా పెరిగే అవకాశం ఉంది. ప్లస్ ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత కూడా రైల్వేస్, డిఫెన్స్, ఇన్ఫ్రా ఏదైతే బాగా పెరుగుతుంది అనుకుంటారో దాంట్లో ఇది కూడా ఉంది. మార్కెట్ లో ఇంకా మార్కెట్ లో బాగా మంచి లాభాలు తీసుకొచ్చే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది ఈ స్టాక్. రైట్ సార్. నెక్స్ట్ మురళీకృష్ణ నెల్లూరు నుంచి కాల్ చేశారు. మురళీకృష్ణ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. మురళీకృష్ణ, నేను నెల్లూరు నుంచి కాల్. టీవీ వాళ్ళు మ్యూట్ లో పెట్టండి సార్. మురళీ గారు ఒకసారి చెప్పండి మీ డౌట్ ఏంటంటే. టీవీ వాల్యూమ్ లేదు సార్, ఆఫ్ చేసి ఉంది. చెప్పండి సార్. సార్ యాక్చువల్ గా నేను ఏషియన్ పెయింట్స్ 3000 లో బై చేశాను ఈ జనవరిలో. బట్ స్టిల్ అది కన్సల్టేషన్ లోనే ఉంది. సో దాని గురించి మన రిజల్ట్స్ కూడా కొంచెం నెగిటివ్ గా వచ్చాయి. కొంచెం మీరు చెప్తా, మీరేమో సజెస్ట్ చేయగలుగుతారా? మూర్తి గారు ఏషియన్ పెయింట్స్ గురించి అడుగుతున్నారు. ఏషియన్ పెయింట్స్ అయితే మాత్రం గత ఏదైతే 2022 దగ్గర నుంచి కూడా అదే విధంగా కన్సాలిడేషన్ లో ఉంచారు. 3500 దగ్గర నుంచి మళ్ళీ 2800, 2500 వరకును. ఇక్కడ ప్రస్తుతానికి అయితే మాత్రం కొంచెం పెరగడానికి కొంచెం టైం ఎక్కువ తీసుకునే అవకాశం ఎక్కువ ఉన్నది సార్. దీంట్లో అయితే ఒక 6 months పైన ఎక్కువ టైం పడుతుంది. కన్సాలిడేషన్ లో ఉంది.